హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇప్పుడు టైం అయితే 6:15 అవుతుంది. నేనైతే 5:30కే లేచి ఇల్లంతా తుడుచుకున్నాను. ఈరోజైతే మంగళవారం కదా, పూజ చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే పూజ చేసుకున్నాను. పూజ చేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు కిచెన్లోకి అయితే వచ్చి గ్యాస్ అయితే తుడుచుకుంటున్నా. తర్వాత అయితే బియ్యం కడుక్కుంటున్నా. బియ్యం కాసేపు నానితే అన్నం బాగా వస్తుంది కదండి, అందుకే బియ్యం అయితే కడుక్కుంటున్నా. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాము. మేమైతే అన్నంలో కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటాము. నేనైతే రోజు మార్నింగ్ హాట్ వాటర్ అయితే తాగుతాను, అందుకే కొన్ని గిన్నెలోనైతే నీళ్లు పెట్టుకుంటాను. ఈలోపు దోసపిండి వేరే గిన్నెలోకి తీసుకుంటున్నా. కొంచెం అందులో కొంచెం ఉప్పు, కొంచెం చక్కెర వేసుకుంటున్నా. వాటర్ పోసి కలుపుకుంటున్నా. ఈలోపు నీళ్ళైతే వేడాయి, గ్లాసులో పోసుకొని తాగుతున్నా. పల్లీ చట్నీ చేయడానికి పల్లీలు అయితే తీసుకున్నా. రాత్రే పల్లీలు, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి అయితే వేయించి పెట్టుకున్నా. పొద్దునైతే హడావిడి అవుతుందని చెప్పేసి. మిక్సీ పట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు చట్నీ తాలింపు వేసుకుంటున్నా. చిక్కుడుకాయ అయితే రాత్రే ఉంచి పెట్టుకున్నా, ఈరోజు కూర వండుకోవడానికి. పొద్దునైతే హడావిడి లేకుండా ఉంటుందని చెప్పి ఇప్పుడైతే ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకొని కూర అయితే వండుకుంటాను. ఒక స్టవ్ మీద కూర అవుతుంది, మరో స్టవ్ మీద అన్నం అయితే పెట్టుకున్నా. గ్యాస్ కొంచెం సిమ్లో పెట్టుకుంటున్నా, మరి హైలో కాకుండా. ఈలోపు వాటర్ బాటిల్స్ అయితే ఫిల్ చేసుకుంటున్నా. కూర అన్నం అయితే అవుతున్నవి. టైం చూస్తే 7:15 అవుతుంది. ఈలోపు పిల్లల్ని లేపి బ్రష్, స్నానం అయితే చేయించి వస్తాను. కిచెన్కి వచ్చిన ఇప్పుడే పిల్లలకైతే బ్రష్, స్నానం చేయించి యూనిఫామ్ వేసి వచ్చి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ వేస్తాను. పిల్లలైతే దోశ తింటున్నారు. ఈ లోపునే వాళ్ళకైతే లంచ్ బాక్సులు పెడుతున్నా. ఈరోజు స్నాక్స్కు పిల్లలు దోశనే పెట్టమన్నారు, అందుకే దోశ పెట్టి బాక్సులు అయితే పెడుతున్నాను. లంచ్లోకి చిక్కుడుకాయ కర్రీ అయితే పెట్టినా. బాక్సులు పెట్టడం అయిపోయింది. ఇప్పుడు పిల్లల్ని అయితే రెడీ చేపిస్తున్నా. ఇప్పుడు బాబు అయితే ఏముంది, అబ్బాయి కాబట్టి ఊరికే దువ్వి కొంచెం పౌడర్ వేసినామంటే అయిపోతుంది. అమ్మాయిలకే చాలా టైం పట్టిద్ది రెడీ చేయడం అంటే. వీంది అయిపోతుంది అంతే, ఏం లేదు, ఊరికే దువ్వేసిన.
స్కూల్కి రెడీ చేయడం అయిపోయింది. సాక్స్లు వేసుకున్నారు, షూ వేసుకున్నారు. ఇప్పుడైతే టైం అయింది, స్కూల్కి వెళ్తున్నారు. ఇంకా పిల్లల్ని అయితే మా వారు స్కూల్లో దింపేసి వచ్చేటప్పుడు పాల ప్యాకెట్ పట్టుకొని వచ్చిండు. ఇప్పుడైతే టీ పెట్టుకుంటాను ఇద్దరికి. పొద్దున్నే టీ పెట్టుకోవడం అంటే హడావిడిగా తాగడం ఎందుకని చెప్పేసి వాళ్ళు వెళ్ళిన తర్వాతనే నెమ్మదిగా టీ పెట్టుకుంటాను. ఓ పక్క టీ పెట్టినా మరో పక్క పాలు కూడా పెట్టుకుంటాను. టీ అయితే అయింది, గ్లాస్లోనైతే పోసుకుంటున్నాము ఇద్దరికి. టీ అయితే తాగేసినాం. తర్వాత బట్టలు మిషన్లో వేస్తాను. నిన్న ఇచ్చిన బట్టలు ఉండే అవన్నీ మిషన్లోనైతే వేసుకుంటాను. ఉతికిన బట్టలు కూడా ఉండే అవి నిన్నటి తీసుకుంటాను, మడత పెట్టుకుందామని చెప్పేసి. బట్టలు అయితే మడత పెట్టుకుంటాను. ఆనియన్ అయితే చిన్నగా కట్ చేసుకుంటాను. నా కోసమే ఆనియన్ దోశ వేసుకోవడానికి. నేనైతే ఆనియన్ దోశ వేసుకుంటున్నాను ఇప్పుడు. నేనైతే దోశలు వేసుకొని తిన్నాను. మా వారికి అయితే ఓట్స్ కలుపుతున్నా. ఆయనే మార్నింగ్లో బ్రేక్ఫాస్ట్గా అయితే టిఫిన్స్ ఏం తినడు, ఓట్సే తింటాడు. ఒక బౌల్లో కొన్ని ఓట్స్ ఉన్నాయి, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు వేసుకొని పీనట్ బటర్ కూడా వేసుకున్నా. కొన్ని హాట్ వాటర్ పోసుకొని ఇదైతే ఓట్స్ అయితే కలుపుకుంటున్నా. మా వారికి అయితే ఓట్స్ ఇచ్చేసి నేను ఇందాక మిషన్లో బట్టలు వేసిన అన్నా కదా, అవి బట్టలు అయితే అయిపోయినాయి, తీసి ఎండేసుకుంటాను. కొంచెం తులుపుకుంటే వేసుకోవాలి, మిషన్లో వేసుకున్న బట్టలు కదండి, ముడుతుంటాయి. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినాయి, టీ తాగినాయి, పిల్లలు టిఫిన్ చేసిన గిన్నెలు ఉంటే అవి అయితే కడుగుతున్నాను. సింక్ నిండా అయినాయండి గిన్నెలన్నీ. ఫస్ట్ ఒకటేసారి అన్నీ తోమి పక్క పెట్టుకొని కడుక్కుంటే సబ్బంతా పేలిపోయినట్టు తెల్లగా ఉంటుంది. అందుకనే కొన్ని తోముకుంటూ కడిగేసి పెట్టుకుంటే బాగుంటాయండి. సబ్బు ఏం వేయలేదు, మంచిగా ఉంటుంది. గిన్నెలు కడగడం అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే ఇల్లు ఊడ్చుకుంటాను. పిల్లలు వెళ్ళిన తర్వాత ఇల్లంతా ఒకసారి ఊడ్చుకుంటాను. టైం అయితే 2 అవుతుందండి. కాసేపు పిల్లలు వెళ్ళాక కాసేపు పడుకుందామని బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటే బొర్రి బొక్కలు నచ్చినా కానీ నిద్ర అయితే పట్టలేదు. సరే ఎలాగో టైం 2 అవుతుంది కదా అని చెప్పేసి లంచ్ అయితే చేస్తున్నాను మా వారు నేను. ఈరోజు మంగళవారం మా సైడ్ మార్కెట్ ఉంటుందండి. అందుకనే ఫ్రిడ్జ్లో ఏమేమి కూరగాయలు ఉన్నవి లేనివి చూసుకొని ఫ్రిడ్జ్ అయితే మొత్తం దూడ్చుకొని పెట్టుకుంటాను.
మాకు దగ్గరనే ఉంటుంది మార్కెట్, ప్రతి మంగళవారం ఉంటుంది. ఫ్రిడ్జ్ తుడవడం అయితే అయిపోయింది. 3:30 అవుతుంది. పిల్లలు అయితే స్కూల్ నుండి వస్తారు. హాయ్ అమ్మ అని చెప్పుకుంటూ రానే వస్తున్నారు. పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి స్నానం చేపించి ఫ్రెష్ అయ్యారండి. దువ్వుతున్నా. పాపకు దువ్వుకుంటూ ఈరోజు స్కూల్లో ఏం జరిగింది, ఏ మేడం వచ్చింది స్కూల్కు, ఏ మేడం రాలేదు, ఎవరన్నా ఆబ్సెంట్ అయ్యిలా, ఏం చెప్పిల్లి వాళ్ళ క్లాసులు, ఏమైనా గేమ్స్ ఆడిపించిల్లా అని చెప్పేసి అడుగుతా అంటే ఆమె స్కూల్లో విషయాలన్నీ చెప్తుంది. రాగానే పిల్లలకి హోంవర్క్లు చేయమంటే కొంచెం టైర్డ్గా ఫీల్ అవుతారు కదా, అందుకే కాసేపు ఇలా మాట్లాడి ఆ తర్వాత వాళ్ళకు హోంవర్క్ చేపిస్తే మైండ్ కొంచెం ఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి అట్లా మాట్లాడుతున్నానండి. పిల్లల్ని అయితే రెడీ చేయించడం అయిపోయింది. ఇప్పుడైతే వాళ్ళకి స్నాక్స్కి పాప్కార్న్ అయితే వేయించి ఇచ్చిన. వాళ్ళైతే పాప్కార్న్ తింటున్నారు. స్నాక్స్ ఏమని కావాలంటే పాప్కార్న్ కావాలన్నారు వాళ్ళకు, అందుకనే పాప్కార్న్ అయితే ఇచ్చిన, తింటున్నారు. ఈలోపు నేనైతే మేము లంచ్ చేసిన గిన్నెలు, స్కూల్ నుండి పిల్లలు తీసుకొచ్చిన లంచ్ బాక్స్ ఉంటే గిన్నెలు అయితే కడిగేసుకుంటాను. ఈలోపు వాళ్ళు తినడం అయిపోతుంది కదా అని చెప్పి గిన్నెలు కడగడం అయితే అయిపోయింది. వాటర్ బాటిల్స్ కూడా కడిగేస్తున్నా పిల్లలవి. గిన్నెలు కడగడం అయితే అయిపోయింది. పిల్లలకి హోంవర్క్ చేపిస్తున్నా ఇద్దరికి. వాళ్ళ డైరీస్ తీసుకొని ఇద్దరి డైరీస్ ఏం ఇచ్చారో హోంవర్క్ అని చూసుకుంటూ హోంవర్క్స్ అయితే చూసి డైరీ సిగ్నేచర్లు అయితే పెట్టిన ఇద్దరివి. బాబు కొంచెం పెద్దోడే కాబట్టి తన హోంవర్క్ తనే చూసుకుంటాడు. పాప చిన్నది కదా, అందుకే తనకి నేనే దగ్గరుండి హోంవర్క్ అయితే చేపియాలి. 3 keep in the mind, open for 4 fingers, 3 after 4, 5, 6, 7. టోటల్ ఎంత? 7. నెక్స్ట్ 1 keep in the mind, open 6 fingers. ఇలా చేయొద్దు, ఇదేమని చెప్పిన 6 ఆఫ్టర్ 6కి 1 యాడ్ చేస్తే 7. అంతే, 6 ఆఫ్టర్ 1 కాబట్టి 7. 8 keep in the mind, open 4 fingers, 8 after 9, 10, 11, 12. 10. వెరీ గుడ్. మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావట్లేదండి. ఆ ఏదో ఓవర్ యాక్షన్లే ఆపు. ఎవడో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? Keep in the mind, open 1 finger, 13 after 14. 13. టైం అయితే 6:30 అవుతుంది. ఇందాకనే ఇల్లు ఉడ్చిన, టీ పెట్టుకొని మా వారు నేనైతే టీ తాగేసినాము. ఈరోజు మార్కెట్ ఉంటుందని చెప్పిన కదా, కూరగాయల మార్కెట్కి అయితే వెళ్తున్నా. ఈరోజు కూరగాయలకు రేట్లు ఎలా ఉన్నాయి,
నేను ఏమేమి కూరగాయలు తీసుకొచ్చుకున్నా అనేది వచ్చిన తర్వాత అయితే చెప్తా. దగ్గరలోనే ఎల్లనైతే వెళ్తున్నాము. మార్కెట్ నుండి అయితే వచ్చేసాము. టమాటాలు కేజీ అయితే 30 రూపాయలు ఉన్నవి. పచ్చిమిర్చి హాఫ్ కేజీ 20 రూపీస్, సొరకాయ 20 రూపీస్, 2 మునక్కాయలు 10 రూపాయలకే ఇచ్చారు. చిక్కుడుకాయ పావు కిలో తీసుకున్న 20 రూపాయలు. వంకాయలు అయితే హాఫ్ కేజీ 30 రూపీస్. ఈ క్యారెట్ ఊరికే పిల్లలు తినడానికైనా ఒక పావు కిలో తీసుకున్న 20 రూపాయలు. ఆలుగడ్డ అయితే అరకిలో 30 రూపాయలు. స్వీట్ కార్న్ తీసుకున్న 40 రూపాయలకు 3 ఇచ్చారండి. 3 తీసుకొచ్చాను. ఒక 20 రూపాయల నిమ్మకాయలు అయితే తీసుకొచ్చిన ఎప్పుడన్నా అన్నం పోపుకి వేసుకోవడానికి. తర్వాత ఒక 10 రూపాయల కొత్తిమీర, తర్వాత 10 రూపాయల పుదీనా అయితే తీసుకొచ్చిన. ఒక షటాకు పూలు తీసుకొచ్చిన 30 రూపీస్. అక్కడ మార్కెట్లో కంకులు అమ్ముతున్నారండి. కంకులు తీసుకొచ్చుకున్నాం. ఇంటికి వచ్చినాక అయితే కంకులు తింటున్నాం అందరం, పిల్లలు నేను. ఈ వారం కూరగాయలకైతే రేట్లు నార్మల్గానే ఉన్నామండి. కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లో సర్దేసుకొని స్నానం చేసి అయితే వచ్చి డిన్నర్లోకి చపాతీ చేసుకుంటున్నాము. పొద్దుటిది చిక్కుడుకాయ కర్రీ ఉందండి. ఇప్పుడైతే కర్రీ అయితే ఏం వండలేదు. అందరికీ చపాతీ చేస్తున్నాను. డిన్నర్ అయితే చేసేసామండి. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. అందరం అయితే తినేసినాము. చపాతీ కాబట్టి కొన్ని గిన్నెలు కడిగేసుకున్నాను. గ్యాస్ పొయ్యి అంతా తుడిచి నీట్గానైతే పెట్టేసుకున్నాను. ఈ వ్లాగ్ అయితే ఇంతటితోనే కంప్లీట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, బాయ్, గుడ్ నైట్.